ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారం. ఇట్ ఈస్ ఆఫ్ ద లార్డ్స్ మెర్సీస్ దట్ we are not consumed, because his compassions fail not. విలాపవాక్యాలు 3వ అధ్యాయం 22వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ దినం, ఈ క్షణం మనం ఏమై ఉన్నామో అది దేవుని కృపే. మనం ఇంకా సజీవుల లెక్కలో ఉండటము కూడా దేవుని కృపే. ప్రియమైన దేవుని జనాంగమా, ఈరోజు ఈ సంవత్సరానికి ఆఖరి మంగళవారం. ఈ సంవత్సరం అంతా ఎలాగూ గడిచిందో ఒకసారి ఆలోచన చేయండి. మన జీవన ప్రయాణంలో ఎన్నో ప్రమాదాలు, ఎన్నో కన్నీళ్లు, మరెన్నో ప్రశ్నలు, భారాలు, ఎన్నో అనిశ్చితి కలిగిన నేపథ్యాలు మనము దాటి వచ్చాం. ఇవన్నీ కూడా ఎదుర్కొన్నప్పటికీ మనం ఇంకా జీవించే ఉన్నాం. మనం ఇంకా నిలవబడే ఉన్నాం. మనం ఇంకా తండ్రి అని దేవుణ్ణి పిలవగలుగుతున్నాం. దీనికి ఒకే ఒక కారణం, కేవలం దేవుని కృప. నీ పట్ల, నా పట్ల విడువని ఎడబాయనటువంటి ఆయన కృప. విలాప వాక్యాలు ఈ వాక్యము యొక్క నేపథ్యాన్ని గమనిస్తే, యెరూషలేము పూర్తిగా నాశనమైన తరువాత యిర్మీయా ప్రవక్త చెప్పిన మాటలు ఇవి. నగరం పూర్తిగా కాలిపోయింది. ప్రజలు చెరలోనికి వెళ్ళిపోయారు. ఆకలి, బాధ, శోకం, ఆశలన్నీ చెదిరిపోయిన సమయం. అలాంటి పరిస్థితులలో ప్రవక్త మాట్లాడుతున్నాడు, మనము నిర్మూలము కాలేదు. అంటే పరిస్థితులు చెప్పేదానికి విరుద్ధంగా దేవుని కృప మన జీవితాల్లో పనిచేస్తుంది. పరిస్థితులు మారచ్చు, నీ చుట్టూ ఉన్న జనములు మారిపోవచ్చు, కానీ దేవుని కృప నిన్ను మారదు. అది నిన్ను విడిచిపోదు. ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ సంవత్సర ప్రయాణంలో మనం చేసిన తప్పుల కంటే, మన తప్పిపోయిన పరిస్థితుల కంటే దేవుడు మన జీవితంలో చూపిన కృప చాలా ఎక్కువ. మనం ఇంకా దేవుని దగ్గర ఉన్నామంటే అది మన మంచితనం కాదు, అది కేవలం ఆయన కృప మాత్రమే. ఈ కృప ఎందుకు విడిచిపోదు, ఎందుకు ఆగిపోదో తెలుసా? ఆయన మన ఎడల వాత్సల్యత కలిగి ఉన్నాడు, తండ్రి ప్రేమ కలిగి ఉన్నాడు. మన ఎడల జాలి కలిగిన హృదయం, మనల్ని విడిచిపెట్టని స్వభావం, కరుణతో మనలను హత్తుకొని ఆయన దీవిస్తూ ఉన్నాడు. మన ప్రేమ అయితే పరిస్థితుల మీద ఆధారపడుతుంది. మనసు మారితే తగ్గిపోతుంది. అనేక మాటలు వినిన తరువాత మన పరిస్థితులు, మన నడక, మన మాట సమస్తం మారిపోతుంది. ఎక్కడ ప్రేమ కనిపించని దినాలలో, ప్రేమ చల్లారిపోతున్న దినాలలో మనం జీవిస్తూ ఉన్నాం. కానీ దేవుని వాత్సల్యత అది అలసిపోదు, మన తప్పులతో క్షీణించదు, కాలంతో ఆగిపోదు, కోపంతో ఆగిపోదు. అందుకే వాక్యం మాట్లాడుతుంది, అది ఎడతెగక నిలిచినది ఆయన వాత్సల్యత. ఈ సంవత్సరం అంతా నువ్వెవరివైనా, నీ పరిస్థితులు ఎలాగున్నా, నువ్వెన్నిసార్లు దేవుని ఎదిరించినా, దేవునికి దూరస్తుడివైపోయినా, ఆయనకు బాధ కలుగు చేసినా, ఈ సంవత్సరం అంతా నిన్ను మోసాడు ఆయన. కృతజ్ఞత కలిగి మనం ఆయన వైపు తిరగవలసిన వారముగా ఉన్నాం. ఈ వాక్యం అంటుంది, మనము నిర్మూలము కాలేదు. ఇది ఒక సాక్ష్యం. అవును, అద్భుతమైన సాక్ష్యం. మనం ఎలా ఉన్నప్పటికీ మన విశ్వాసం చచ్చిపోలేదు, మనము కూలిపోలేదు, పూర్తిగా నశించలేదు, ఆశ పూర్తిగా పోలేదు.
ఈ ఏడాది కొందరు కోల్పోయి ఉండొచ్చు, కొందరు విరిగిపోయారు, కొందరు దారి తప్పిపోయారు, కొందరు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ నీవు ఈ ఉదయకాలం సజీవుల లెక్కలో ఉండి దేవుని మాట వినగలుగుతున్నావంటే దేవుడు నీ కథను ఇంకా ముగించలేదు. ఆయన చిత్తము నీ జీవితంలో ఇంకా ఉంది. ఆయన దివ్యమైన ప్రణాళికలో నీవు ఉన్నావు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈ సంవత్సర ప్రయాణంలో ఒకసారి నువ్వేమి గ్రహించావో నిన్ను నీవే ప్రశ్నించుకో. ఎన్నిసార్లు నిన్ను దేవుడు కాపాడాడో, నీవు గుర్తించని కృపలు ఎన్నిసార్లు ఆయన నీ మీద కృంభరించాడు. కొన్నిసార్లు దేవుని దయను, దేవుని గద్దింపును నేను చాలా తేలిగ్గా తీసుకున్నానా? ఆలోచన చెయ్యి. అసలు నా జీవితం ఆయన చేసిన మేలన్నిటిని బట్టి కృతజ్ఞతతో ముగుస్తుందా? ఆలోచించు. సంవత్సరం ముగిసిపోతుంది అంటే కేవలం క్యాలెండర్ మార్చిపోవడం కాదు, కృతజ్ఞతతో నీ మనస్సు మారాలి. ఈ సంవత్సరంలో నువ్వేమి నేర్చుకున్నావు? ఈ సంవత్సరంలో నువ్వు ఎలాంటి సాక్షిగా నువ్వు నిలబడ్డావు? ఈ సంవత్సర కాలంలో ఎన్నిసార్లు నీ ప్రార్థన ఆలకించి దేవుడు జవాబిచ్చాడు? ఎన్నిసార్లు వాక్యము ద్వారా నిన్ను ప్రేమించి సరిచేసి గద్దించి నిన్ను నిలవబెట్టాడు? ఎన్నిసార్లు నీకు సేద తీర్చాడు? ఎన్నిసార్లు నీ చేయి పట్టుకుని నడిపించాడు? ఆయన నమ్మకమైన దేవునిగా ఆయన ఉన్నప్పుడు నీవు నమ్మకమైన బిడ్డగా నువ్వు ఉన్నావా? నీ అంతరాత్మని ఒక్కసారి ప్రశ్నించుకో. నీవెవరివైనా ఏ పరిస్థితుల్లో ఉన్నా ఈ సంవత్సరాన్ని ముగిస్తున్న నీకు దేవుడు ఈ మాటను గుర్తు చేస్తున్నాడు. నీవింకా నిలబడి ఉన్నావంటే అది నా కృపే. నూతన సంవత్సరం ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ ఒకటి మాత్రం మనం గ్రహించాలి. ఈ ఏడాది నిన్ను నిలవబెట్టిన కృప రేపు కూడా నిన్ను నడిపించి ముందుకు కొనసాగటానికి సహాయం చేస్తుంది. ఆయన వైపు చూస్తూ కృతజ్ఞత కలిగి చేతులెత్తి నీ మనస్సును ఆయన సన్నిధిలో కృంభరించి ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఈ సంవత్సరం అంతా నన్ను మోసిన నీ కృపకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నా. రాబోయే దినాలలో నాయన నీ చిత్తమైతే నీ వాత్సల్యతతో విడువని నీ కృపచేత నన్ను నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. గడిచిన సంవత్సరం అంతా అయా నేను దారి తప్పి అనేకసార్లు నీకు ఆయాసకరమైన మార్గాలు కలిగి ఉన్నానేమో, నన్ను క్షమించండి. ఇదిగో నీ తట్టు చూస్తూ ఉన్నాను. నా చెయ్యి మీ చేతులకు అప్పగిస్తూ ఉంటుండగా మీరు సిద్ధపరిచిన మార్గంలో, వెలుగుకరమైన దీవెనకరమైన మార్గాల్లో నడవటానికి నేను సిద్ధముగా ఉన్నాను. నన్ను చేయి పట్టి నడిపించి మీకు సాక్షిగా అనేక మందికి దీవెనకరముగా నిలవబెట్టమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.